ఎలా ఉండబోతుందండి ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన? ఆల్రెడీ మన చంద్రబాబు గారు డిఎస్ఏ మీద ఇస్తానని చెప్పి ముందుగానే చెప్పాడు. ఫస్ట్ సైన్ కూడా చేసేయడం జరిగింది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ వీళ్ళు ఆడవాళ్ళకి ఒక హామీ ఇచ్చాడు. వీళ్ళు కరువు పని చేసుకునే వాళ్ళు ఓన్లీ రైతులే చేసుకోవాలి అని. దాన్ని సంతకం కూడా చేయడం కూడా జరిగింది. ఇప్పుడు అది ఓన్లీ రైతులు మాత్రమే చేయగలరు. సో అలా చెప్పుకుంటూ పోతే మొత్తానికి అంటే గవర్నమెంట్ రావడమే మంచి పనులు చేశారు కాబట్టి 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేకూరుతుందని మీరు ఆశిస్తున్నారు మొత్తం మీద? ఇంకా గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకి రోడ్లు అన్ని ఏం బాగలేవు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం కూడా చూశారు, వేస్తామని చెప్పారు. సో వస్తుందని నమ్మకం అంటే రోడ్లు జాబ్స్ పరంగా ఏమంటారు మీరు? జాబ్స్ పరంగా కూడా విడుదల చేస్తారని. జాబ్స్ పరంగా చూస్తే డిఎస్సి అయితే సైన్ చేశారు, అవి కాకుండా ఇండస్ట్రీస్ ఏమైనా వస్తాయి అనుకుంటున్నారు? చంద్రబాబు గారు ఏదో ఒకటి తీసుకొస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కాకపోతే చూడాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ పథకాలు అనేవి చాలా ఇచ్చున్నారు కదా, సో అన్ని అమలు పరుస్తారంటారా? 90% అయితే అమలు పరుస్తారు. అయితే గత ప్రభుత్వం అంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణం ఏమంటారు? అంటే 11 సీట్లు దగ్గర, సో ఎందువల్ల? ఫస్ట్ రావడంతో ఉద్యోగస్తులతో గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పెట్టుకున్నారు. తర్వాత ఇంకా అదే స్టూడెంట్స్ కూడా ఇచ్చాడు కానీ చాలా ఇబ్బంది పడ్డారు. జేవిడి అన్ని ఇచ్చాడు, స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారు. అమ్మఒడి అన్నారు, అది చాలా యూజ్ కాలేదు, ఫెయిల్ అయిపోయింది. సంక్షేమ పథకాలు అనేవి కరెక్ట్ కాదు.